వారికి లాటరీ పద్ధతిలో షాప్స్ కేటాయిస్తూ, అంతేకాకుండా వారికి 7 రోజుల పాటు ఒక వ్యాపారవేత్తలకి నిపుణులుగా మారేదానికి కావాల్సిన ఈజీపీ ట్రైనింగ్ అంటాము, ఆ శిక్షణ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే వాళ్ళందరినీ కూడా చెన్నైలో ఉన్న బర్మా బజార్కి, ప్యారిస్ కార్నర్కి, పాండీ బజార్కి 3 స్ట్రీట్స్కి ఒక రోజంతా బస్సు వేసి 120 మంది తీసుకెళ్ళి వాళ్ళకన్నీ కూడా వ్యాపారం మెడికల్ నేర్పించడం జరిగింది. కేవలం అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే కాదు, వాళ్ళందరికీ కూడా ఫుడ్ వెండర్స్కి ఎఫ్సఐ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అందరి షాప్ వాళ్ళకి కూడా ఫోన్పేతో ఇంటిగ్రేట్ చేసి క్యూఆర్ కోడ్స్ పెట్టడం జరిగింది. డిజిటల్ పేమెంట్స్ ద్వారా లావాదేవీలు చేసేలాగా, కంప్లీట్ ఫుడ్ అన్నీ కూడా హైజీన్గా ఉండేలాగా వాళ్ళకి అందరూ కూడా చేయడం జరిగింది. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ కింద ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి 30,000 మంది టార్గెట్ మెప్మా 1 ఇయర్లో చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సార్ ఇచ్చేటువంటి డైరెక్షన్కి అనుగుణంగా ఈ అచీవ్మెంట్స్ చేస్తున్నాము. ఫస్ట్ స్మార్ట్ స్ట్రీట్ నెల్లూరులో ఇవాళ అవ్వడం చాలా గర్వకారణం. ఇలాగే నెక్స్ట్ 10 చోట్ల మార్చి కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఆ తర్వాత 123 మున్సిపాలిటీస్లో కూడా ఇది ఎక్స్టెండ్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ప్లేస్ అవైలబుల్గా ఉండి మున్సిపల్ కౌన్సిల్ రిజల్యూషన్ ఇస్తారో అన్ని చోట్ల కూడా ఇలాంటి మంచి వెహికల్ తీసుకురావడం ద్వారా ఎస్ఎస్జీ ఉమెన్కి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడానికి పూర్తి చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలు. సునీల్ అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో మైపాడు రోడ్ నందు స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ మోడ్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొదటి నుంచి దిశానిర్దేశం చేస్తూ అంతా తానై లబ్ధిదారుల ఎంపిక విషయంలో కానివ్వండి, షాపుల డిజైన్ విషయంలో కానివ్వండి మార్గదర్శనం చేస్తూ నిత్యం దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ మమ్మల్ని నడిపించేటువంటి మన పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ సార్ గారు, అదేవిధంగా ఎండి మెప్మా గారు ప్రతి వీక్లీ 14 డేస్కి 15 డేస్కి దీని మీద రివ్యూ చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఒక సుందరమైనటువంటి వెండింగ్ మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ వెండింగ్ మార్కెట్ వల్ల 120 కుటుంబాలు ఈ రోజున అవి స్వయం ప్రతిపత్తి కుటుంబాలుగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్సెప్ట్కి అనుగుణంగా నెల్లూరు నగరంలో ముందుకు వచ్చాయని చెప్పి ఈ కార్యక్రమానికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, పీడీ మెప్మా గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో ఏదైతే 120 మంది పేద నిరుపేదలైనటువంటి రత్న మహిళలకు ఈరోజు యాక్చువల్గా స్మార్ట్ సిటీలో 120 షాపులు ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది, అయితే హెలికాప్టర్ ల్యాండ్ ఈవినింగ్ 6 లోపల విజయవాడ ల్యాండ్ అవడం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయింది. వెంటనే చేయకుండా వర్చువల్గా చేయడం ఆదేశించారు. ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు. ఈ యొక్క కార్యక్రమం చేయడంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు, సిడిఎంఏ కావచ్చు, అందరికంటే ముఖ్యంగా మెప్మా ఎండి గారు, వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్, వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, అదేవిధంగా పీడీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అంత అలాట్ అయిందో వాళ్ళతో ఎంట్రీ చేశారు. ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు, ఆ షాపు మైక్ ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను, మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించే వాళ్ళకి కాదు, మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు, నేను మిమ్మల్ని చెక్ చేయాలా, మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినందన. ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళంతా చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులేదు. అదేవిధంగా దీని యొక్క చేయటంలో మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని, తర్వాత మన జహీర్ అని, తర్వాత అనురాధ, విజేత, ఇంకా ఇట్లా కొంతమంది యాక్చువల్గా ఈ యొక్క డెకరేషన్ దాంట్లో చేయడంలో వాళ్ళ సలహాలు వినించి చాలా చక్కగా చేశారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రతి ఒక్కరు ఈ డివిజన్ 5వ డివిజన్ 4వ డివిజన్లో 4వ డివిజన్లో యాక్చువల్గా ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధు గారు కావచ్చు, నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ కావచ్చు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, అటు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు కృషి చేశారు. వాళ్ళ వంతు అంటే ఈ ప్రోగ్రాన్ని చాలా సక్సెస్ చేయడానికి చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో
123 మున్సిపాలిటీలో అంటే ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ కావాలి. ప్రభుత్వం కొంత చేస్తుంది, అంటే మెఫా కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ ఆ మున్సిపాలిటీస్ కొంత వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తుంది. అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు, మెఫా ఎంత సపోర్ట్ చేయగలరు అదంతా ఎస్టిమేట్ చేస్తున్నాం. 8 మున్సిపాలిటీస్కి అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం స్టార్ట్ చేయమని, వాళ్ళు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారని ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ శాఖ పూర్తి చేస్తామని తెలియజేస్తాం. ఆనందంగా ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. మీ అందరికి అభినందనలు, చాలా సంతోషం. గౌడమ్మ, విష్ ఆల్ ది బెస్ట్. అభినందనలు, శుభాభినందనలు. Okay. Next. Sir, now we are waiting for your